2019 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నాడు. లేట్ అయినా లేటెస్ట్గా వస్తానంటూ తాను వేసే ఒక్కో అడుగుతో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తున్నారు. సైలెంట్గానే సంచలనాలు సృష్టిస్తున్నాడు. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా వేస్తున్న ఒక్కో అడుగు అధికార పార్టీ తెలుగుదేశంలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలపై పవన్ దృష్టి పెట్టడం, అది కూడా టీడీపీకి బాగా పట్టున్న జిల్లాలపై పవన్ ఫోకస్ పెట్టడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కలవరం మొదలైంది. 2014లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన జిల్లాలపై పవన్ దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జిల్లాలోని 16 స్థానాలను ఏకపక్షంగా టీడీపీకే కట్టబెట్టారు. పశ్చిమ గోదావరి తర్వాత ఆ స్థాయిలో అనంతపురం జిల్లాలో టీడీపీకి భారీ విజయం దక్కింది. జిల్లాలోని 14 స్థానాల్లో ఏకంగా 12 చోట్ల గెలిచి ప్రభంజనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ 2 జిల్లాలపై పవన్ కన్ను పడింది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయడమే కాకుండా అనంతపురం జిల్లాలో కరువు, రైతు ఆత్మహత్యలు, సాగు తాగునీరు, ఉమెన్ ట్రాఫికింగ్ ఇలా అన్ని సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాడడానికి సిద్ధమని ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. అనంతలో పోటీ చేస్తానని ప్రకటించడం, జిల్లా సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తానని చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలు దెబ్బతింటాయనే ఆందోళన టీడీపీ నేతల్లో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా జనసేన పోటీ చేస్తే తమ గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతుందని భయపడుతున్నారు. ఇక తన ఓటు హక్కును హైదరాబాద్ నుంచి ఏలూరుకి మార్చుకున్న జనసేనాధిపతి పశ్చిమ గోదావరిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు చెప్తున్నారు. మెగా కుటుంబానికి పశ్చిమ గోదావరి సొంత జిల్లా కావటం, ఏపీ రాజధానికి సమీపంగా ఉండటంతో రాష్ట్రంలో జనసేన పాలిటిక్స్ కు ఏలూరే సెంటర్ పాయింట్ అవుతుంది అని అంటున్నారు. ఆ లెక్కన పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది అని అంటున్నారు. అంతేకాదు 2009లో చిరంజీవి పోటీ చేసినట్లుగా ఇటు రాయలసీమ నుంచి అటు కోస్తాంధ్ర నుంచి కూడా పవన్ బరిలోకి దిగితే ఏలూరు లేదా నర్సాపురాన్ని ఎంచుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో పవన్ అండతో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీకి ఇది మింగుడు పడడం లేదు. ఒకవేళ పవన్ గోదావరి జిల్లాలతో పాటు కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెడితే తెలుగుదేశం కంచుకోటలకు బీటలు ఖాయం అని అంటున్నారు. అయితే కాపులు అధికంగా ఉండే పాలకొల్లులో చిరంజీవి ఓటమి చవిచూసిన నేపథ్యంలో పవన్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది.